మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీని గగ్గోలు పెట్టిస్తున్న హేమా కమిటీ రిపోర్ట్. మోహన్ లాల్ వంటి పెద్ద సినీ తారలే జడిసి పదవికి రాజీనామా చేసిన సమయాలు ఇవి. మొత్తం బాలీవుడ్ ఇండస్ట్రీ షేక్ అయిపోయింది అనడానికి ఎటువంటి సందేహం లేదు. ఇంత దుమారాన్ని రేపిన హేమా కమిటీ రిపోర్ట్ వాస్తవాలేంటి, దీని మూలాలేంటి, బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడు ఏం జరుగుతోంది, భవిష్యత్తులో ఏం జరగబోతోంది తెలుసుకుందాం. గత వారంలోనే మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీలోని ప్రముఖ నటుల మీద లైంగిక వేధింపుల ఆరోపణలు కొన్ని పదుల సంఖ్యలో వచ్చాయి. కేసులు కూడా రిజిస్టర్ అయ్యాయి. ఇన్ని సంఖ్యలో ఫీమేల్ ఆర్టిస్ట్ బయటికి వచ్చి కంప్లైంట్స్ ఇవ్వడం అనేది హేమా కమిటీ రిపోర్ట్ తెలిసిపోవడం వల్ల. అసలు హేమా కమిటీ రిపోర్ట్ కి దారి వేసిన ఒక ఘటన ఉంది. సరిగ్గా ఫిబ్రవరి 17, 2017 ఆ రోజు రాత్రి గుర్తు తెలియని దుండంగులు ప్రముఖ మలయాళీ నటిని కిడ్నాప్ చేసి కారులోని లైంగికంగా దాడి చేశారు. అదే రోజు ఆ నటి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఆ దాడిలో పల్సర్ సినిమాలో నటించిన సునీ అనే నటుడు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. 2 రోజుల తర్వాత అంటే ఫిబ్రవరి 19న పోలీసులు 10 మంది అక్యూజ్డ్ లో 3ని అరెస్ట్ చేశారు. అందులో ప్రైమరీ అక్యూజ్డ్ పల్సర్ సినిమాలోని సునీ. ఫిబ్రవరి 23, 2017 రోజున పల్సర్ సునీ మరియు మరొక అక్యూజ్డ్ విజేష్ ని మెజిస్ట్రేట్ ముందు పొందుపరిచారు పోలీసులు. అయితే దాడి జరిగింది ఒక ప్రముఖ నటి మీద కావడంతో, అది కూడా సామూహికంగా దాడి చేయడంతో దీని వెనక ఏదో కుట్ర దాగుందని పోలీసులు భావించి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. ఏప్రిల్ 18లోగా పోలీసులు మొదటి ఛార్జ్ షీట్ ని ఫైల్ చేసి అందులో సునీని ప్రైమ్ అక్యూజ్డ్ గా మిగతా 6 మీద కేసు వేశారు. అయితే ఈ కేసులో అక్యూజ్డ్ గా నిల్చున్న వారి వెనక పెద్ద నటులు, డైరెక్టర్లు ఉన్నారని అనుమానించి భయపడిన బాధితురాలు మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీలోని తన తోటి ఆర్టిస్టులని ఫీమేల్ టెక్నీషియన్ సహాయం కోరగా వాళ్ళంతా కలిసి విమెన్ ఇన్ సినిమా కలెక్టివ్ అనే సొసైటీని స్థాపించారు. దీని సహాయంతో బాధితురాలు తరపున పోరాటమే కాకుండా మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీలోని లైంగిక భేదాలు, ఫీమేల్ ఆర్టిస్ట్స్ ఎదుర్కొనే వివక్ష, అబ్యూజ్ ని ఎత్తి చూపాలనుకున్నారు. ఈ కేసులో ఘోరమైన కుట్ర జరుగుతుందని, ఇండస్ట్రీలోని పెద్దలంతా ఇన్ఫ్లుయెన్స్ వాడి బాధితురాలి నోరు మూయిస్తున్నారని, అందుకుగాను ఇన్వెస్టిగేషన్ దర్యాప్తును వేగంగా కొనసాగించాలని, బాధితురాలికి న్యాయం జరగడానికి ప్రభుత్వం సహకరించాలని విమెన్ ఇన్ కలెక్టివ్ సినిమా వాళ్ళు పినరాయి విజయన్ కేరళ చీఫ్ మినిస్టర్ కు లేఖ రాశారు. అయితే అప్పుడే ఈ కేసులో ఒక కీలకమైన ట్విస్ట్ బయటపడింది. అప్పటికే నింద ఒప్పుకొని కక్కనాడ్ సబ్ జైల్లో ఉంటున్న యాక్టర్ సునీ ఇన్మేట్ అంటే సహచరుడు, జైల్లో తన సహచరుడైన జిష్వాన్ సునీకి సంబంధించి కొన్ని వాస్తవాలను బయటపెట్టగానే వెంటనే అలర్ట్ అయిన పోలీస్ కేసుని రీఓపెన్ చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. అందులో తేలింది ఏంటంటే యాక్టర్ సునీ మరొక ప్రముఖ నటుడైన యాక్టర్ దిలీప్ కు లేఖ రాశాడు. ఈ కేసులో కుట్రల ప్రమేయం ఉందని ఈ లేఖ తేల్చగానే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వాళ్ళు యాక్టర్ దిలీప్ ని కూడా అరెస్ట్ చేశారు. ఆయన వెంటనే బెయిల్ మీద బయటకు వచ్చాడనుకోండి, అది మరొక విషయం. 2017 జూలై 10న దిలీప్ ని అరెస్ట్ చేయగానే కేరళ ప్రభుత్వం జూలై 14, 2017న 3 మెంబర్ కమిటీని ఫామ్ చేశారు. అందులో రిటైర్డ్ హైకోర్టు జస్టిస్ కె హేమ, నటి శారద, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ కేబి వసలకుమారి ఉన్నారు. ఈ కమిటీని ఈ కేసుకు సంబంధించిన విషయాలే కాకుండా మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తంలో లైంగిక వేధింపులు, ఫీమేల్ ఆర్టిస్ట్ ఎదుర్కొంటున్న అబ్యూస్ పై లోతుగా దర్యాప్తు చేయమని బాధ్యతనిచ్చారు. సరిగ్గా 2 సంవత్సరాల తర్వాత అంటే డిసెంబర్ 31, 2019న జస్టిస్ హేమా కమిటీ మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీలోని కొన్ని వందల ఫీమేల్ ఆర్టిస్ట్ మరియు టెక్నీషియన్స్ తో మాట్లాడి దర్యాప్తు చేసి వాళ్ళ రిపోర్ట్ ని ప్రభుత్వానికి సబ్మిట్ చేశారు. దాంతో పాటు 1500 పేజీల డాక్యుమెంట్స్ ని, స్క్రీన్ షాట్స్ ని, వాయిస్ క్లిప్స్ ని, పెన్ డ్రైవ్స్ ని రిపోర్ట్ తో పాటు రిపోర్ట్ కి సాక్ష్యాలుగా సబ్మిట్ చేశారు. జనవరి 11, 2020న హేమా కమిటీ రిపోర్ట్ ని పబ్లిక్ కి రిలీజ్ చేయాలని ఆర్టీఐని ఫైల్ చేసినప్పుడు స్టేట్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ దాన్ని కొట్టేశారు. అయితే జనవరి 12, 2 సంవత్సరాల తర్వాత 2022 జనవరి 12న హేమా కమిటీ రిపోర్ట్ ని స్టడీ చేసి ఇవాల్యుయేట్ చేయడానికి కేరళ ప్రభుత్వం మరో 3 మెంబర్ ప్యానెల్ ని నియమించింది. 2022 నుంచి 2024 వరకు WCC విమెన్ ఇన్ కలెక్టివ్ సినిమా వారి తీవ్రమైన ఒత్తిడి తర్వాత సరిగ్గా జూలై 5, 2024న స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్ వాళ్ళు స్టేట్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ కి రిపోర్ట్ లోని పేర్లు మరియు పర్సనల్ డీటెయిల్స్ ని మినహాయించి కమిటీ ఫైండింగ్స్ ని, వాస్తవాలను, నిజాలను పబ్లిక్ కి రిలీజ్ చేయమని ఆర్డర్స్ జారీ చేశారు. అయినా కూడా 4 సంవత్సరాల తర్వాత కూడా కేరళ ప్రభుత్వం హేమా కమిటీ రిపోర్ట్ ని పబ్లిక్ కి రిలీజ్ చేయలేకపోయింది. ఈ రిపోర్ట్ ని పబ్లిక్ కి రిలీజ్ చేస్తే ఫిల్మ్ ఇండస్ట్రీకి జరిగే పరిణామాలను ముందే గ్రహించిన ఒక మలయాళీ ఫిల్మ్ ప్రొడ్యూసర్ దానికి వ్యతిరేకంగా కేరళ హైకోర్టులో ప్లీ వేశారు.
ఆగస్ట్ 13, 2024 హైకోర్టు ఆ ఫిల్మ్ ప్రొడ్యూసర్ ప్లీని కొట్టేసి వచ్చే వారంలోనే హేమ కమిటీ రిపోర్ట్ ని పబ్లిక్ కి విడుదల చేయాలని గవర్నమెంట్ కి ఆర్డర్స్ పంపింది. ఆగస్ట్ 17, 2024 మరొక ప్రముఖ నటి రిపోర్ట్ ని విడుదల చేయొద్దని, దానికి వ్యతిరేకంగా మరొక ప్లీ వేయంగానే దాన్ని కూడా కొట్టేసి ఆఖరికి ఆగస్ట్ 19, 2024 ప్రభుత్వం హేమ కమిటీ రిపోర్ట్ ని పబ్లిక్ కి విడుదల చేసింది. అంతే. హేమ కమిటీ రిపోర్ట్లోని వాస్తవాలు మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీనే కాదు, కేరళ రాష్ట్రం మొత్తాన్ని, భారతదేశం అంతటిని ఉలిక్కిపడేలా చేశాయి. అయితే ఈ కమిటీ రిపోర్ట్లో తేలిన అతి ముఖ్యమైన నిజం ఏంటంటే మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం కొంతమంది ప్రముఖ నటులు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్ల చేతుల్లోనే ఉంది. దానివల్ల ముఖ్యంగా బాధితులవుతుంది ఆడవాళ్ళు. రిపోర్ట్ పబ్లిక్ అవ్వగానే ధైర్యం తెచ్చుకున్న బాధితులు రిపోర్ట్ ద్వారా కాకుండా తామే సొంతంగా బయటకు వచ్చి నిందితుల పేర్లు చెప్పి లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. హేమ కమిటీ రిపోర్ట్ విడుదల తర్వాత ఏ యాక్టర్స్ మీద ఆరోపణలున్నాయి, కేసులున్నాయో తెలుసుకుందాం. యాక్టర్ దిలీప్ ఈ మొత్తం విషయానికి దారి తీసిన 2017 సామూహిక లైంగిక వేధింపు కేసులో బుక్ అయ్యారు. బెంగాలీ యాక్టర్ శ్రీలేఖ మిత్ర, యాక్టర్ సిద్దిక్, అమ్మాకి ఫార్మర్ జనరల్ సెక్రటరీ. అమ్మ అంటే యాక్టర్స్ ఆఫ్ మలయాళం మూవీ అసోసియేషన్. తిన పైన యాక్టర్ రేవతి సంపత్ ఆరోపణలు చేశారు. తనపై కూడా కేసు నడుస్తోంది. యాక్టర్ ఎడవెల్ల బాబు, మిను మునీర్ అనే ప్రముఖ నటి తినపై లైంగిక వేధింపుల ఆరోపణ చేశారు. కేసు కూడా రిజిస్టర్ అయింది. యాక్టర్ ముఖేష్, తిను నటుడు మరియు కొల్లం నియోజకవర్గానికి ఎమ్మెల్యే. తినపై కూడా మిను మునీర్ ఆరోపణలు చేశారు. కేసు నడుస్తోంది. విచ్చు, ప్రొడక్షన్ కంట్రోల్ మేనేజర్. నోబుల్, ప్రొడక్షన్ కంట్రోల్ మేనేజర్. తినపై కూడా మిను మునీర్ ఆరోపణలు చేశారు. కేసు నడుస్తోంది. ప్రముఖ నటుడు యాక్టర్ జయసూర్య, మణియన్ పిల్ల రాజు, ఇతను ప్రముఖ నటుడు మరియు ప్రొడ్యూసర్ కూడా. తినపై కూడా కేసు నడుస్తోంది. విఎస్ చంద్రశేఖరన్, కేపీసీసీ లీగల్ ఎయిడ్ సెల్ చైర్మన్ మరియు లాయర్స్ కాంగ్రెస్ స్టేట్ కమిటీకి ఫార్మర్ ప్రెసిడెంట్. తినపై కూడా మిను మునీర్ ఆరోపణలు చేశారు. కేసు నడుస్తోంది. వికే ప్రకాష్, ప్రముఖ డైరెక్టర్. తినపై ఒక స్క్రిప్ట్ రైటర్ ఆరోపణలు చేశారు. కేసు నడుస్తోంది. వీళ్ళందరిపై కేసులు నడుస్తుండగా బాబురాజ్ అనే ఒక ప్రముఖ నటుడి మీద ఆరోపణలు ఉన్నాయి. అయితే అవి తేలాల్సి ఉంది కాబట్టి కేసు ఇంకా రిజిస్టర్ అవ్వలేదు. అంతేకాదు, తీవ్రమైన రేప్ ఆరోపణలు కూడా ఎదుర్కొన్న డైరెక్టర్ రంజిత్ పై మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీలోని ఒక మేల్ జూనియర్ ఆర్టిస్ట్ సజీర్, తనని కూడా ఇదే డైరెక్టర్ 12 సంవత్సరాల క్రితం హోటల్కి పిలిచి యాక్టర్ అవ్వడానికి అవకాశం ఇస్తానని చెప్పి రాత్రంతా లైంగికంగా వేధించారని సోషల్ మీడియాలో వ్యాఖ్యానించారు. సజీర్ ఇప్పుడు పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వబోతున్నారు. ఈ స్థాయిలో ఆడవాళ్ళు ముందుకు వచ్చి ఒక సొసైటీని స్థాపించడం మొత్తం భారతదేశంలో ఉన్న ఇండస్ట్రీలలో మొదటిసారి. బాలీవుడ్ అయినా, టాలీవుడ్ అయినా, కాలీవుడ్ అయినా ఎక్కడ కూడా కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. కొల్లలుగా ఇప్పటి వరకు వచ్చాయి. కానీ ఒక సొసైటీని స్థాపించి తర్వాత కమిటీలని ఫామ్ చేసి విషయాన్ని ఇక్కడి వరకు తెచ్చింది మాత్రం కేవలం బాలీవుడ్ విమెన్ అండ్ కలెక్టివ్ సినిమా. ఇండస్ట్రీ మొత్తం ఆరోపణల ఊపని ఎదుర్కొంటున్న టైంలో అమ్మ, అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ ప్రెసిడెంట్ మోహన్ లాల్ మరియు తదితర ప్రముఖ నటులు తమ పదవులకు రిజైన్ చేశారు. ఈ ఘటన వెలుగు చూడడంతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోని ఒక ఫేమస్ ఫీమేల్ డైరెక్టర్ అయిన నందు రెడ్డి గారు కూడా కొన్ని సంవత్సరాల క్రితం మన తెలుగు ఇండస్ట్రీ కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు తీవ్రంగా ఎదుర్కొన్న టైంలో అప్పటి ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పరిచారు. కానీ ఆ కమిటీ దర్యాప్తు వివరాలు గానీ, రిపోర్ట్ వాస్తవాలు గానీ ఎవరికి బయటపెట్టలేదు. హేమ కమిటీ రిపోర్ట్ విడుదల తర్వాత డైరెక్టర్ నందు రెడ్డి ఆ కమిటీ ప్రస్తావన మళ్లీ తీసుకొచ్చి ఇప్పటి తెలంగాణ ప్రభుత్వం ఆ కమిటీ వివరాలను బయట పెట్టాలని రిక్వెస్ట్ చేశారు. అంతేకాకుండా తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ రాధిక కూడా తాము పనిచేసే సెట్లలో, మూవీ సెట్ల మీద ఎన్నో సీక్రెట్ కెమెరాలు ఉండేవని, అది అందరికి తెలిసిన నిజమైన ఎవరికి తెలియనట్టు నటించే వాళ్ళని, పైగా ఆ ఇండస్ట్రీలో జరిగే మరికొన్ని డార్క్ సీక్రెట్స్ ఆవిడ రివీల్ చేశారు. అండ్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ లైక్ దిస్, డోంట్ ఫర్గెట్ టు లైక్, share and subscribe to Deep Daily Telugu.